ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి సబ్ జైల్లో ఖైదీల మానసిక వికాస సెంటర్ సబ్ జైలు సూపరింటెండెంట్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఖైదీల సబ్ జైల్లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జీవి రత్నం మాట్లాడుతూ, శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు మానసిక ఆరోగ్య శారీరక దృక్పథంతో పాటు సమాజంలోని మనుషులతో సోదరభావంతో మంచి ప్రవర్తనగా మెలగాలని ఆయన అన్నారు. ఖైదీల మానసిక వికాసం కోసం అవగాహన సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ, ఖైదీలు బయట వ్యక్తులతో ఆత్మవిశ్వాసంతో నడవాలన్నారు. ఆత్మీయంగా, దైవకంగా, శాంతియుతంగా, ప్రేమతో, దయతో సమాజంలో మెలగాలని ఆయన సూచించారు. సమాజంలో కక్ష కార్పణ్యాలకు, కోపతాపాలకు, కొట్లాటలకు, ఘర్షణలకు, భూతగాదాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. సమాజంలో చట్టాలను అవగాహన చేసుకొని దూరంగా ఉండి సమాజాన్ని చైతన్యవంతులుగా మెలగాలని ఆయన ఉద్బోధించారు. జైలు నుండి బయటికి వెళ్లిన తర్వాత సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, పీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అనవరపు వెంకటేశ్వరరావు, రావినూతల వెంకటయ్య, ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.